తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6, 7 సంఖ్యలు. మంచి రంగు గ్రే కలరు అంటే బూడిద రంగు. ఈ రోజు ఈ రాశి వారికి గృహంలో విందు భోజనాలు, సంతోషకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. అతిథులతో చాలా చక్కగా మెలుగుతారు. అంటే కొత్త కొత్త వ్యక్తులు మీకు కలుస్తారు. వారికి ఆతిథ్య సమయంతో మీకు ఈ రోజంతా చక్కగా గడిచిపోతుంది. గృహంలో నూతన వస్తువులు అమర్చుకుంటారు. సంతానపరంగా వారి యొక్క ప్రవర్తన వల్ల మీకు ఒకంత ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి తృతీయార్థంలో అంటే 3, 4 వారాల్లో అంటే రాబోయే వారాల్లో మీకు ఉద్యోగంలో మంచి అనుకూలత కనిపిస్తోంది. ఉద్యోగరీత్యా మీకు బదిలీలు కూడా కనిపిస్తున్నాయి. రావాల్సినవన్నీ మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. మొత్తంగా ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు. తరువాత ఈ రోజు మీరు ఏదైనా ప్రమోషన్స్ కోరుకున్నట్టయితే ఉద్యోగస్తులకు అప్లికేషన్ ఈ రోజు పెట్టుకోండి. మీరు అనుకున్న ప్రదేశానికి మీకు అనుకున్న రీతిలో వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత మాసాంతంలో మీరు చక్కని శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. గృహ మార్పిడి ప్రయత్నాలు కానీ లేదా గృహాలు కొనుక్కుందాము అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చక్కని రోజు కాబట్టి ఈ రోజును మీరు వినియోగించుకోండి. తర్వాత మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మాసంలో రాబోయే 20, 26 తారీఖుల్లో చాలా అనుకూలమైన సమయము. మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ రోజు, ఒకవేళ ఈ రోజు కనుక మిస్ అయితే అంటే ఈ రోజు మీరు చెయ్యలేని పక్షంలో రాబోయే 20, 26 తారీఖుల్లో మీరు ఏ కార్యక్రమం తలపెట్టాలనుకుంటున్నారో అన్ని రంగాల వాళ్ళు ఇందులో నేను చెప్పే ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలోని వాళ్ళు విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి స్త్రీలు పురుషులు అందరూ కూడా ఈ 20, 26 తారీఖును మీరు చక్కగా వినియోగించుకోండి. యాక్చువల్గా అయితే ఈ రోజు చాలా శుభ సమయము. ఈ రోజు అవకాశం లేని పక్షంలో మరీ చెప్తున్నాను 20, 26 తారీఖు మీకు అత్యంత అనుకూలమైన సమయం కాబట్టి ఈ రోజు చేయలేని పనులు మీరు ఆ రోజున చేసుకోండి. శుభాన్ని కలగజేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యలు 1, 2, 6. కలిసి వచ్చే రంగు ఎమరాల్డ్ గ్రీన్ అంటే ఆకుపచ్చ అన్నమాట, ముదురు ఆకుపచ్చ. ఈ రాశి వారికి ఈ రోజు విద్యార్థులకు చాలా చక్కని అనువైన కాలము. మీరు దాన్ని శుభ్రంగా వినియోగించుకోండి. విద్యా సంబంధమైన ప్రయత్నాలు ఏది చేసినా మీకు చక్కని జయం కలుగుతుంది. విదేశంలో చదువుకోవాలనుకున్న వాళ్ళకి కూడా విద్యార్థులకి ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైన రోజు. కార్యసిద్ధి జరుగుతుంది. వినోదాలు విందుల్లో పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. గృహంలో శుభకార్యాలు నెలకొంటాయి. ఈ రోజు అన్ని విషయాల్లోనూ మీకు అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి ఏ కొత్త పనిని మీరు తలపెట్టాలన్నా ఈ రోజు మీరు ప్రారంభం చేసుకోండి. ఈ రాశి వారికి అంటే ఇందులో ఉండే స్త్రీలు పురుషులు అన్ని రంగాల వారికి కూడా వ్యవసాయదారుల దగ్గర నుంచి విద్యార్థులు ఉద్యోగస్తులు కాంట్రాక్టర్లు ప్రతి రంగం వాళ్ళకి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన శుభప్రదమైన రోజు అన్నమాట. దాదాపు అన్ని విషయాల్లో మీరు ఏ విషయం తలపెట్టినా ఆ విషయాల్లో మీకు అత్యంత అనుకూలమైన సమయం కాబట్టి ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి. ఉద్యోగ జీవనంలో అంటే ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా నిపుణులు అంటే మీ శ్రేయోభిలాషులు కానీ తెలిసిన వాళ్ళు కానీ వారిని సంప్రదించి పెద్ద పెద్ద వాహనాలు కొనేటప్పుడు వారి సలహా తీసుకోవడం మంచిది. వివాహాది శుభకార్యాలు లేదా వివాహాది విషయాలలో వివాహం కోసం కానీ సంతానం కోసం కానీ ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు చక్కని సమయం కాబట్టి ఈ రోజు మీరు నిరభ్యంతరంగా ప్రారంభించండి. సంతాన ప్రయత్నాలు కూడా ఈ రోజు కలిసి వస్తాయి. ఇవి ఈ రాశి వారికి దిన ఫలితము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 1వ నెంబరు, 3వ నెంబరు, 7వ నెంబరు. ఈ రాశి వాళ్ళకి కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు అంటే ముదురు ఎరుపు రంగు అన్నమాట. ఈ రోజు గత మాసంలో మీకు ఏమైనా అంటే నిన్నటి వరకు మీరు ఏమైనా ఒడిదుడుకులు కానీ ఒత్తిళ్లు కానీ ఎదుర్కొన్నట్టయితే అవి ఈ రోజుతో మీకు సమస్యలు కొలిక్కి వస్తాయి. ఒత్తిడి తగ్గుతుంది. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. జీవనంలో ఉన్నతిని మీరు పొందుతారు. స్త్రీ సంతాన సంబంధమైన చికాకులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి
కొంచెం జాగ్రత్త వహించండి. శుభకార్యాలు ఏవైనా చేయాలని అనుకుంటే కనుక ఆ ప్రయత్నాలు మీకు లాభాన్ని చేకూర్చి పెడతాయి. తరువాత ముఖ్యంగా చెప్పదగినది 13వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్య కాలము మీకు కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి 22 తర్వాత ఏదైనా ప్రయత్నాలు చేయండి, లేదా ఈ రోజు చేసుకోండి. గమనిక, ఈ రోజు చేసుకోండి, లేదా 22 తర్వాతన మీరు ఏ మంచి కార్యక్రమం తలపెట్టాలనుకున్నా ఆ ప్రయత్నం మీకు చాలా చక్కగా ఉంటుంది. 23 నుంచి మీ పరిస్థితుల్లో అన్ని రంగాల వాళ్ళకి, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, స్త్రీలకైనా, పురుషులకైనా చెప్పదగినది 23వ తారీఖు నుంచి మీ పరిస్థితుల్లో చాలా చక్కని పెను శుభమార్పు కనబడుతోంది. చిన్న చిన్న ఆటంకాలు తొలగడం కోసము నవగ్రహ పారాయణ లేదా నవగ్రహ ఆలయ దర్శన చెప్పదగిన సూచన. ఇవి ఈ రోజు ఈ రాశి వారికి దిన ఫలితాలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5వ సంఖ్య. కలిసి వచ్చే రంగు ఊదా అంటే వైలెట్ కలర్, లేదా అంటే డీప్ పర్పుల్ కలర్ అన్నమాట. ఈ 2 రంగులు అంటే ఊదా రంగు, లైట్ ఊదా రంగు, డీప్ ఊదా రంగు, డార్క్ కలర్ అన్నమాట. ఈ 2 రంగులు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి, ఆర్థిక రుణాలు తీర్చుకునే వారికి ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు కాబట్టి మీరు ఆ దిశగా మంచి ప్రయత్నాలు చేసుకోండి. బంధువుల వలన ఆర్థిక లాభాలు మీకు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కెరియర్ పరంగా మీకు మంచి అవకాశాలు కనబడుతున్నది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మీ ప్యాకేజ్ పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. వాహన ముద్రిత కార్య యోగము అంటే వాహనాలు, యంత్రాలు కొనుక్కునే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. నూతన పరిచయాల వల్ల మీకు లాభాలు కనబడతాయి. స్త్రీ సంతానం వృద్ధి చెందుతుంది. అంటే పిల్లలు లేని వారికి, సంతానం లేని వారికి స్త్రీ సంతానం కలిగే అవకాశం కనబడుతోంది. ధనం విషయంలో ఈ రోజు మీకు అన్ని రకాలుగా లాభాలు వస్తాయి. 22వ తేదీ తరువాత ప్రేమ వ్యవహారాల వల్ల మీరు అపఖ్యాతి పాలయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి ప్రేమికులు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. 27వ తేదీ తరువాత కుటుంబ సభ్యుల కొరకు నూతన వస్తువులు మీరు కొనుగోలు చేస్తారు. ఈ రోజు ఈ రాశిలో ఉండే అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి, స్త్రీలకి, పురుషులకి అందరికీ అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసినా సఫలం అవుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు ఈ రోజు మీరు వేసుకుంటే కనుక భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుంది. మీరు పఠించవలసిన మంత్రం శివ పంచాక్షరి మంత్రము. శివ పంచాక్షరి అంటే ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు లేకుండా ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఈ రాశి వారి యొక్క దిన ఫలితం. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.